పల్లె జనమంతా రాములూరి సేవలో భాగంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారంలోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉగాది నుండి 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామస్తులంతా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాములూరి సేవలో ఉంటూ మద్యం మాంసానికి దూరంగా ఉంటూ నియమనిష్టలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో 5 శతాబ్దాల నుంచి అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది. శాలివాహన కాలంలో ఈ ఆలయం నిర్మించినట్లు నిర్మాణ శైలిని బట్టి తెలుస్తోంది. పూర్తిగా రాతి స్తంభాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయంలోని విగ్రహం శ్రీ ఆంజనేయ స్వామి హృదయంలో సీతారామ లక్ష్మణులు కొలువుదీరినారు. సుమారు 5 శతాబ్దాల నుంచి అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని గ్రామ పెద్దలు తెలిపారు. స్వయంభూగా పారే నీటితో నిత్యాభిషేకం, నిరంతర అభిషేక పాత్రం జరుగును. ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా పైకప్పున అందమైన శైలితో సాలారం నిర్మించారు. నవమి రోజు వరకు శ్రీ రాములవారి పల్లకి సేవను దీన్నే షావా అని పిలుస్తారు. 3 రోజుల వరకు ఈ సేవ నిర్వహించి 4వ రోజున సీతారాముల కళ్యాణం తర్వాత రోజున రథం మీద సీతారాముల్ని కూర్చుండబెట్టి రాత్రంతా నిద్రపోకుండా రథోత్సవం జరిపిస్తారు. రథం ముందు కింద మొదటి అంతరం మీద గరుత్మంతుడు కూర్చొని ఉంటాడు. ఉగాది నుండి మొదలైన ఈ వేడుక రథోత్సవం తర్వాత కుస్తీ పోట్లు జాతరతో అత్యంత వైభవంగా ముగుస్తుంది. మనం ఏ విధంగానైతే మన ఇంట్లో కళ్యాణానికి ఇంటిని శుద్ధి చేసుకొని కళ్యాణం జరిపించుకుంటామో సేమ్ అదే తరహాలో ఉగాది రోజు నుండి గుడికి చాకలి వాళ్ళు సున్నాలు వేసి అవసల వాళ్ళు జాజుతో గోడలకు పట్టెలు గుంజుతారు. అలాగే ఊరి జనమంతా తమ ఇండ్లను సున్నాలతో శుద్ధి చేసుకొని శ్రీరామనవమి రోజున రాములవారి కళ్యాణం వేద పండితుల సాక్షిగా జరుగుతుంది. గ్రామస్తులందరి సమక్షంలో ఈ వేడుకను వేరే పల్లె పట్టణాల ప్రజలు కూడా తిలకిస్తారు. 18 కులాలందరూ ఏకతాటిపై ఉండి రథాన్ని తయారు చేసేందుకు చాకలివారు కట్టెల్ని తీసుకుని వస్తే వడ్ల కమ్మరులు రథాన్ని బిగిస్తారు. పద్మశాలీలు కొత్త వస్త్రాలతో అందంగా అలంకరించి ముదిరాజ్ కాపులు గొల్లవారు వంటలు చేస్తారు. వైశ్యులు అన్నదానానికి అవసరమైన వస్తువులు సామాగ్రిని సమకూర్చుతారు. బెస్తవారు అంటే గూలోళ్ళు ఆలయంలోని పరిసరాలు శుభ్రం చేస్తారు. మంగలి చాకలివారు రథోత్సవం నాడు వెనుకటి విద్యుత్ దీపాలు లేనందున కాగడాలు పట్టి ఈ ఆనవాయితీని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. వీటితో పాటుగా ఇతర కులస్తులు తమకు తోచిన విధంగా స్వామివారికి సేవ చేస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారిపై ఉన్న భక్తితో ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఆంజనేయులు, అంజన్న, అంజవ్వ, హనుమన్లు, అంజయ్య, హనుమవ్వ అనే పేర్లతో ఆతో మొదలయ్యే ఎక్కువ పేర్లు ఉండటం ఇక్కడ విశేషం. గ్రామ ప్రజలే కాక ఇతర గ్రామాల ప్రజలు వచ్చి రథోత్సవం నాడు గండ దీపాలతో దేవుణ్ణి కొలుస్తారు. ఇక హనుమంతుని మాలలు వేసుకుని స్వాములంతా భక్తి శ్రద్ధలతో 41 రోజుల పాటు ఉంటారు. ఇక చూసుకుంటే గుడి ముందు ఉన్న గుండం వచ్చిపోయే భక్త జనాలకు ఎక్కడా లేని విధంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఇందులో ఎన్ని రోజులైనా నీరు ఎండిపోకుండా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి పాలు, నెయ్యి మరియు పిండితో కలిపిన ఒక మిశ్రమంతో తయారు చేసిన గండదీపంని స్వామివారికి సమర్పిస్తారు. ఇదే తరహాలో చాలా రోజుల నుంచి ఈ ఆనవాయితీ కనబడుతూనే ఉంది. ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు ఎక్కడెక్కడ జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం ఇక్కడ విశేషం. గుడికి ఈ రథోత్సవానికి జరిగే ఖర్చు మొత్తం గ్రామ ప్రజలే భరించుకుంటారు. గుడికి సంబంధించి కొంత భూమి కూడా ఉంది.
భక్తులందరూ ఉదయం నుంచి గండదీపాలను సమర్పించిన అనంతరం మధ్యాహ్నం నుంచి అన్నదానం జరుగును. అనంతరం అన్ని కులాల వారు రథాన్ని బిగించుటలో అలంకరణ చేయడం స్టార్ట్ చేస్తారు. రథాన్ని బిగించడం అనంతరం శ్రీ రాముల వారిని సీతమ్మ దేవిని రథం పైన కూర్చునబెట్టి రాత్రంతా ప్రజలంతా మేల్కొని ఆటపాటలతో గాన కచేరీని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లాగానే శ్రీ జడల రమేష్ గారితో గాన కచేరీ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా నడుస్తూనే ఉంది. రథోత్సవం రాత్రి 12-1 గంట మధ్య సమయంలో జరుగుతుంది కావున సాయంత్రం 6 గంటల నుంచి భక్తజనమంతా ఆటపాటలు ఆర్కెస్ట్రాతో మేల్కొని ఈ ఒక్క రాత్రి రథం మొత్తాన్ని తిలకించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి రథం కట్టడం మరెక్కడా లేదని చెప్పవచ్చు. Thank you.
సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదే సన్నిధి మనసు నిండుగా సేవలు ఎన్నో చేసుకుంటాడు వేదం లేని గ్రామం చిన్న పెద్ద తేరలేదు కలిసి కట్టుగా ఐకమత్యంగా అందరూ కలిసి నమ్మిన భక్తులకెల్లా ఇదే సన్నిధి అంజన్నా సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదే సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదే సన్నిధి మనసు నిండుగా సేవలు ఎన్నో చేసుకుంటాడు చిన్న పెద్ద ఐకమత్యంగా అందరూ కలిసి సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదే సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదే సన్నిధి పవిత్రమైన క్షేత్రం ఇది పవనాదుని నిలయం వారికి భాగ్యం భక్తులగిరి
గౌరవరం ఈ ఆలయానికి ఉన్న గుడికి 500 ఏళ్ల చరిత్ర ఉన్నది.
ఆంజనేయ స్వామి వారు బాన్స్వాడలోని గౌలిగూడ ప్రాంతం నుండి తీసుకువస్తుండగా ఈ హనుమంతుని విగ్రహం గౌరారం రాగానే అక్కడ నుండి కదలలేదు. అదే ఆయనకు గుడి కట్టించామని ఒక వైశ్యరత్నం ఒక కోమటాయనకు కలలో కనిపించి చెప్పారట. అందుకే ఇప్పుడున్న స్థలంలోని స్వామివారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఏ ప్రాంతంలోనూ రథాలు కుంభాలు పోసిన తర్వాత కూడా జరగడం అసాధ్యం. కానీ మా ఊరి రథం ఒక్క కొబ్బరికాయతోని మాత్రమే జరుగుతుంది. అంటే ఇక్కడ దేవుడు అంత పవర్ఫుల్ అన్నమాట. సాధారణంగా మా ఊరిలో రథం ఈజీగా జరిగినట్టుగా వేరే ఊరిలో అత్యంత సామాన్యంగా మాత్రం జరగవు. గౌరారం గౌలిగూడ హనుమన్లకి జై అంటే మాత్రమే మా ఊరి రథం తలిచిన తర్వాతనే వేరే రథాలన్నీ స్థలం మీదకేనే జరగడం ఇక్కడి విశేషం.
ఇంకేంటి చూస్తున్నారు? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే.